ఈటీ ఎక్స్క్లూసివ్. ఒకే ఇమేజ్ తో ఎన్నేళ్లుంటాం చెప్పండి. కొన్నేళ్ల తరువాత మన ఇమేజ్ చూస్తే మనకే బోర్ వస్తుంది కదా. అదే ప్రతిసారి కొత్తగా ట్రై చేస్తే ఫలితంతో పని లేకుండా కిక్ వస్తుంది. మన హీరోయిన్స్ కూడా ఇదే చేస్తున్నారు ఇప్పుడు. మా కొద్దు బాబోయ్ ఈ పాత ఇమేజ్ అంటున్నారు వాళ్ళు. ఉన్న ఇమేజ్ పోయినా పర్లేదట, కొత్త ఇమేజ్ కావాలట. వాళ్ళ మేకోవర్ కష్టాల్ని మన ఎక్స్క్లూజివ్ స్టోరీలో చూసేద్దాం. గ్లామర్ రోజ్ చేసే హీరోయిన్లకు నటిగా నిరూపించుకోవాలనుండదా? నటిగా మెప్పించిన వాళ్లకు గ్లామర్ డోస్ పెంచాలనుండదా? ఇప్పుడు ఇండస్ట్రీలో ఇదే జరుగుతోంది. రోల్ రివర్స్ చేసుకుంటున్నారు కొందరు స్టార్ హీరోయిన్లు. నిన్నటి వరకు గ్లామర్కు దూరంగా ఉన్న అనుపమ టిల్లు స్క్వేర్లో బాంబ్ పేల్చారు. ఈమె దెబ్బకు థియేటర్స్ షేక్ అయ్యాయి. అసలు అనుపమ పరమేశ్వరన్ ఈ క్యారెక్టర్ చేశారా అంటూ టిల్లు స్క్వేర్ చూశాక ఫ్యాన్సే షాక్ అయ్యారు. లిప్ లాక్స్, గ్లామర్ షో ఇలా ఒకటేంటి, ఒక్క సినిమాతోని 360 డిగ్రీస్ ఇమేజ్ మేకోవర్ చేసుకున్నారు ఈ బ్యూటీ. మరోవైపు మహానటి తరువాత కీర్తి సురేష్ సైతం ఇదే చేశారు. సినిమాకి గ్లామర్ డోస్ పెంచుతూ మధ్య మధ్యలో దసరా లాంటి సినిమాల్లో అలరిస్తున్నారు. కృతి శెట్టి కూడా ఇమేజ్ మేకోవర్ కోసం బానే తంటాలు పడుతున్నారు. గ్లామర్ షోకు ఓపెన్ గా ఓకే చెప్తున్నారు. వీళ్ల లెక్కలిలా ఉంటే డాన్సింగ్ క్వీన్ గా పేరు తెచ్చుకున్న శ్రీలీల ఇప్పట్నుంచి తనలోని నటిని పరిచయం చేయాలని చూస్తున్నారు. గుంటూరు కారం తర్వాత ఆచితూచి కథలు ఎంపిక చేసుకుంటున్నారు ఈ ముద్దుగుమ్మ. సమంత, కాజల్ అగర్వాల్, తమన్నా లాంటి సీనియర్స్ ఇప్పుడు యాక్షన్ ఇమేజ్ పై ఫోకస్ చేశారు. ఇప్పటి వరకు వాళ్లు చేయని గ్లామర్ రోల్ లేదు. సీనియారిటీ వచ్చింది కాబట్టి యాక్షన్ రోల్స్ పై ఆసక్తి చూపిస్తున్నారు. ఇక అనుష్క శెట్టి, నయనతార ఎప్పుడూ ఒక ఇమేజ్ చట్రంలో ఇరుక్కోలేదు. మొత్తానికి హీరోయిన్స్ అంతా ఒకేసారి ఇమేజ్ మార్చుకోవాలనుకుంటున్నారు. అయ్యో, సమంతకి ఏమైంది? ఎక్కడుంది ఇప్పుడు? అసలు ఆమెకి అనారోగ్యం తగ్గిందా? హెల్త్ పూర్తిగా సెట్ అయినట్టేనా, లేక ఇంకా ట్రీట్మెంట్ తీసుకుంటూనే ఉన్నారా? సమంతకి బ్రేక్ ఇంకా ఎన్నాళ్ళు? ప్రస్తుతం ఈమె తీసుకుంటున్న మెడికేషన్ ఏంటి? మయోసైటిస్ మళ్లీ తిరగబెట్టిందా, లేక కొత్త సమస్యలతో పోరాడుతున్నారా? ఇవన్నీ అభిమానుల మెదళ్ని తొలిచేస్తున్న ప్రశ్నలండి. ఇంతకీ సమంత మ్యామ్ ఎక్కడా? ఈ స్టోరీలో చూడండి. ఏడాది నుంచి సమంత మయోసైటిస్తో పోరాడుతూనే ఉన్నారు. ఒంటరిగానే ఈ సమస్యలను ఎదుర్కొంటున్నారు ఈ బ్యూటీ. ఇప్పటికీ ఈమె పూర్తి స్థాయిలో కోలుకోలేదని ఈమె ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ చూస్తుంటేనే అర్థమవుతుంది. ఎందుకంటే ఈ రోజుకు కూడా ఇంకా ట్రీట్మెంట్ తీసుకుంటూనే ఉన్నారు శామ్. దీనికి సంబంధించిన స్టోరీని పోస్ట్ చేశారు ఈ బ్యూటీ. 2 ఏళ్లుగా కొత్త ప్రాజెక్ట్స్ ఏది సైన్ చేయలేదు సమంత. అప్పట్లో ఒప్పుకున్న వాటన్నిటినీ పూర్తి చేసి ప్రస్తుతం రెస్ట్ తీసుకుంటున్నారు. తాజాగా రెడ్ లైట్ థెరపీ డేట్ అంటూ ఇన్స్టాలో స్టోరీ పోస్ట్ చేశారు సమంత. అంతేకాదు మెడికల్ సెషన్ వివరాలు కూడా పోస్ట్ చేశారు. దాంతోపాటు అందరూ ఫాలో అవ్వాల్సిన హెల్త్ టిప్స్ కూడా ఇచ్చారు సమంత. తనను ట్రీట్ చేస్తున్న డాక్టర్ ప్రీతి శుక్లాకు కూడా ఆమె కృతజ్ఞతలు తెలిపారు. తన కాంప్లికేటెడ్ కండిషన్స్ గురించి తెలుసుకోవడానికి డాక్టర్ ప్రీతి క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారని తెలిపారు. ఈమె మాటలు చూస్తుంటే సమంతకి అనారోగ్య సమస్యలు ఇంకా ఉన్నాయనే విషయం అర్థమవుతుంది. ఈ లెక్కన మరికొన్ని రోజులు ఈమె సినిమాల్లోకి రావడం కష్టమే. బాలయ్యపై ఒకప్పుడు 50 కోట్ల బడ్జెట్ పెట్టాలన్నా 1కి 2 సార్లు ఆలోచించుకునేవాళ్లు నిర్మాతలు. కానీ ఇప్పుడు పరిస్థితి అలా లేదు. 50కి ముందు 1 పెట్టి 150 కోట్లు పెట్టడానికి కూడా రెడీ అంటున్నారు. ఈ గ్యాప్లో బాలయ్య మార్కెట్ అంతగా ఎలా పెరిగింది? NBH 110 కోసం ఊహించని బడ్జెట్ పెట్టడానికి రీజన్ ఏంటి? లెట్స్ వాచ్. అఖండ తర్వాత బాలయ్య కెరీర్ రూపురేఖలు మారిపోయాయి. 3-4 ఏళ్లుగా ఆయన సినిమాలకు వస్తున్న వసూళ్లు చూస్తుంటేనే ఈ విషయం అర్థమైపోతుంది. 30 ఏళ్ల తర్వాత హ్యాట్రిక్ కొట్టారు. వరుసగా 3 సార్లు 100 కోట్లకు పైగా వసూలు చేశారు. సీనియర్ హీరోలలో ఫస్ట్ టైం ఈ ఫీట్ చేసి చూపించారు. అసలు బాలయ్య ఇప్పుడు అన్స్టాపబుల్ అంతే. అఖండకు ముందు వరకు కూడా బాలయ్యతో సినిమా అంటే చాలా లిమిటెడ్ బడ్జెట్లోనే తీసేవారు. మహా అయితే 30 కోట్లు, కథ మరీ బాగుంటే 40 కోట్లు, అంతకంటే ఎక్కువైతే బాలయ్యే వద్దని వారించేవాళ్లు. కానీ ఫుల్ సీన్ మారిపోయింది. ఇప్పుడు భగవంత కేసరి కోసం 60 కోట్లు ఖర్చు పెడితే ఇప్పుడు బాబీ సినిమా కోసం 80 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నారు నిర్మాతలు. బాబీ తర్వాత బోయపాటితో సినిమా చేయబోతున్నారు బాలయ్య. 14 రీల్స్ లో రానున్న ఈ ప్రాజెక్ట్ కోసం ఏకంగా 150 కోట్ల బడ్జెట్ పెట్టబోతున్నట్లు తెలుస్తోంది. జూన్ 10న బాలయ్య బర్త్డే కానుకగా హిందూపూర్లో ఈ చిత్ర ఓపెనింగ్ జరగబోతోంది. ఎప్పటినుంచో ప్రచారంలో ఉన్న అఖండ 2 ఇదే అని, ఈ ప్రాజెక్టుపై ఉన్న నమ్మకంతోనే మేకర్స్ భారీ బడ్జెట్ పెడుతున్నారని అర్థమవుతుంది. పుష్ప 2 సినిమాకి ఎదురెళ్లడానికి స్టార్ హీరోలు కూడా 1కి 2 సార్లు ఆలోచించుకుంటున్నారు. ఎందుకులే ఆయనతో, అస్సలే తగ్గేదేలే అంటున్నాడు అంటూ కామ్గా సైడ్ ఇచ్చేస్తున్నారు. సౌత్ టు నార్త్ పుష్ప 2 పై ఉన్న అంచనాలు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదేమో. కానీ ఇంత సునామీలో కూడా ఒక హీరో బన్నీతో పోటీకి సై అంటున్నారండి.
మరి ఇంతకీ ఆయన ఎవరు, ఆ సినిమా ఏంటి చూసేద్దాం. పుష్ప 2 షూటింగ్ వేగంగా జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో ఈ సినిమాను ఆగస్టు 15న విడుదల చేయాలని ఫిక్స్ అయిపోయారు మేకర్స్. దీనికి తగ్గట్లుగానే షెడ్యూల్స్ కూడా పర్ఫెక్ట్ గా జరుగుతున్నాయి. టాలీవుడ్ టు బాలీవుడ్ పుష్ప 2పై ఉన్న అంచనాల దృష్ట్యా పోటీగా రావడానికి ఏ హీరో కూడా ధైర్యం చేయట్లేదు. ఆగస్టు 15న ప్లాన్ చేసిన సింగం 3ని కూడా వాయిదా వేశారు రోహిత్ శెట్టి. తెలుగులో ఆగస్టు 15న షెడ్యూల్ అయిన సినిమా పుష్ప 2 మాత్రమే. అలాగే తమిళంలోనూ ఏ సినిమా దీనికి పోటీ లేదు. సింగం 3 తప్పుకోవడంతో బాలీవుడ్లోనూ పోటీ ఉండదనుకున్నారు అంతా. కానీ ఊహించని విధంగా జాన్ అబ్రహాం నటిస్తున్న వేదా సినిమాను ఆగస్టు 15న విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు మేకర్స్. పుష్ప 2పై తెలుగు కంటే హిందీలోనూ అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. మార్కెట్ కూడా అక్కడే భారీగా జరుగుతుంది. అలాంటి సినిమాతో పోటీ అంటే చిన్న విషయం కాదని తెలిసినా కూడా ధైర్యం చేస్తున్నారు జాన్. నిఖిల్ అద్వానీ తెరకెక్కిస్తున్న వేదాలు తమన్నా హీరోయిన్ గా నటిస్తున్నారు. మొత్తానికి చూడాలిక పుష్ప రూల్ను జాన్ అబ్రహాం తట్టుకుంటారో లేదో. ప్లాన్ ఏ వర్కౌట్ కానప్పుడు ఖచ్చితంగా ప్లాన్ బి ఉండి తీరాల్సిందే. ఇప్పుడు ఇదే అప్లై చేస్తున్నారు శ్రీలీల. ఇన్నాళ్లు తెలుగులో సత్తా చూపిన ఈ బ్యూటీ ఇకపై తెలుగుతో పాటు అన్ని ఇండస్ట్రీలపై ఫోకస్ పెట్టాలని నిర్ణయానికి వచ్చేశారు. ఈ క్రమంలోనే అమ్మడి చూపు ముంబైపై పడింది. మరి శ్రీలీల బాలీవుడ్ ఎంట్రీ ఎలా ఉండబోతుంది? హ్యావ్ ఎ లుక్. టాలీవుడ్ బ్యూటీస్ ఇక్కడంతా మెరిసినా చివరికి వాళ్లు చేరాల్సిన గమ్యం మాత్రం బాలీవుడ్డే. రష్మిక మందన్న, సాయి పల్లవి, సమంత ఇలా చాలా మంది హీరోయిన్లు బాలీవుడ్ వైపు వెళ్తున్నారు. ఇదే దారిలో తాజాగా శ్రీలీల కూడా చేరిపోయారు. ఈమె సైఫ్ అలీఖాన్ తనయుడు ఇబ్రహీం అలీఖాన్ పరిచయం అవుతున్న సినిమాలో హీరోయిన్ గా ఎంపికైనట్లు ప్రచారం జరుగుతోంది. గుంటూరు కారం తర్వాత తెలుగులో శ్రీలీలకు చెప్పుకోదగ్గ అవకాశాలైతే రాలేదు. రవితేజ సినిమాలో మాత్రమే ఈమె హీరోయిన్ గా ఖరారయ్యారని వార్తలొస్తున్నాయి. ఉస్తాద్ భగత్ సింగ్ కూడా ఆలస్యమయ్యేలా ఉంది. ఈ కారణంతోనే బాలీవుడ్ పై ఫోకస్ చేశారు శ్రీలీల. ఈ క్రమంలోనే ఇబ్రహీం సినిమాతో శ్రీలీల ముంబై ట్రైన్ ఎక్కబోతున్నారు. కునాల్ దేశ్ముఖ్ తెరకెక్కించబోయే ఈ చిత్ర షూటింగ్ ఆగస్టు నుంచి మొదలు కానుందని తెలుస్తోంది. నేడో రేపు అఫీషియల్ అనౌన్స్మెంట్ రావడం ఖాయమైపోయింది. ఆ ప్రాజెక్ట్ తో పాటు తెలుగులోనూ వరుస సినిమాలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు శ్రీలీల. మొత్తానికి ఈ బ్యూటీ కూడా 2 పడవల ప్రయాణం చేయాలని ఫిక్స్ అయిపోయారన్నమాట. మీడియా మొగల్ రామోజీరావు మరణ వార్త అందరినీ కలిచివేసింది. సినిమా రంగంతో పాటు టీవీ రంగానికి, మీడియాకి ఆయన చేసిన సేవల్ని ప్రతి ఒక్కరూ కొనియాడారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. జీవితంలో ఎన్నో సాధించిన రామోజీరావుకి ఒకే ఒక్క కోరిక మాత్రం ఉండిపోయిందట. చివరికి అది తీరకుండానే ఆయన వెళ్ళిపోయారట. ఇంతకీ ఏంటా కోరిక? మీడియా దిగ్గజం రామోజీరావు మరణం ఆయన అభిమానులతో పాటు అందరినీ కలిసివేసిందే. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీకి ఆయన ఎంతో చేశారు. ఉషా కిరణ్ మూవీస్ సంస్థను స్థాపించి శ్రీవారికి ప్రేమలేఖ, మయూరి, ప్రతిఘటన, ప్రేమించు పెళ్లాడు, చిత్రం, నువ్వే కావాలి, ఆనందం సహా ఎన్నో అద్భుతమైన సినిమాలు నిర్మించారు. ఉషా కిరణ్ మూవీస్ లో ఎంతో మంది కొత్త వాళ్లకు అవకాశం కల్పించారు రామోజీరావు. ఆయన పరిచయం చేసిన వాళ్లెందరో ఈ రోజు ఇండస్ట్రీలో ఉన్నత స్థానంలో ఉన్నారు. తరుణ్, శ్రియా, కళ్యాణ్ రామ్, ఆకాష్, ఉదయ్ కిరణ్ లాంటి నటులందర్నీ పరిచయం చేసింది రామోజీరావే. నిన్ను చూడాలనితో జూనియర్ ఎన్టీఆర్ను హీరోగా పరిచయం చేశారు మీడియా మొఘల్. జీవితంలో ఎన్నో ఉన్నత శిఖరాలు అధిరోహించిన రామోజీరావుకు ఉషా కిరణ్ మూవీస్ బ్యానర్లో 100 సినిమాలు నిర్మించాలనే కోరిక ఉండేది. ఈ సంస్థలో దాదాపు 85 సినిమాలొచ్చాయి. 2015లో చివరగా దాగుడుమూతల దండాకూర్ తర్వాత రామోజీరావు మరే సినిమా నిర్మించలేదు. 100 సినిమాల కోరిక నెరవేరకపోయినా మరో 100 ఏళ్లకు సరిపోయే ఖ్యాతి సంపాదించుకున్నారు రామోజీరావు. సో ఫ్రెండ్స్, చూసారుగా, ఇది ఇవాల్టి ఈటీ ఎక్స్క్లూజివ్. తిరిగి నైట్ 10:30 కిటీలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి టీవీ 9.